ఇక రేపటి నుంచెల్లి నేను తాగుడు బంద్ చేస్తున్నా, కళ్ళు దొరకది అనే ఉద్యమం లెక్క లైన్లు బట్టి మరి రావుతారు. గటారీ పీనే के बिना गटर में गिरने का सुकून हमके ऑब्वियस हंसने का. కానీ గటారీ గటారీ అంటే వినడానికి ఎంతో కంపరంగా ఉంది యాక్చువల్గా. గటారీ ఇట్స్ నాట్ గటారీ, ఇట్స్ గటహారీ యా ఫిర్ గత ఆహారీ. హాయ్ వ్యూయర్స్, నమస్తే. నేను మీ ప్రసాద్. లాస్ట్ టైం మేము భివండి పోషమ్మ అని చేసినాం ఒక వీడియో. చాలా చాలా హిట్ అయింది. ఇంత ఆదరణ, ఇంత ప్రేమ చూపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సో మా గెస్ట్ సారీ మా అన్న ఇంకా రాలేదు, నాట్ ఎ గెస్ట్. చూద్దాం, కొంచెం వెయిట్ చేద్దాం ఆయన గురించి. అచ్చనా 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 క్యా బాత్ అన్న. ఇంకా మన ఫస్ట్ పోషమ్మ వీడియో ఎక్దమ్ మస్తు హిట్ అయ్యి అదే చెప్తున్నా నేను ఇంతకుముందు వాళ్ళతోని. హలో గాయస్, థ్యాంక్స్. ఇంత మంచి ఆదరణ మీరు చూపించినందుకు. వీఆర్ ఓవర్ హై ఎంత రీచ్ అవుతుంది మనం. అవునవును, రైట్. 100 సబ్స్క్రైబర్స్ యాక్చువల్ నిన్ననే అన్ని మనం సెలబ్రేట్ చేసుకున్నాం. సో అన్న, మరి నువ్వు ఇంతకుముందు అంటే మనం అనుకున్నాం ఇదంతా పోషమ్మ గురించి మాట్లాడు. నెక్స్ట్ ఏంటి? పోషమ్మ అయినాకనే నెక్స్ట్ అందరూ గటారీ గురించి సో ఆ గటారీ ఎల్లుడు ఎంత మనం గటారీ ఐ గెస్ బుధవారం గురువారం ఉంది, అమావాస్య నాడే ఉంటుంది గటారీ. కానీ గటారీ గటారీ అంటే వినడానికి ఎంతో కంపరంగా ఉంది యాక్చువల్గా. గటారీ ఇట్స్ నాట్ గటారీ, ఇట్స్ గటహారీ యా ఫిర్ గత ఆహారీ అని దాని పేరు యాక్చువల్గా. గత ఆహారీ అంటే ఆహారం అంటే తెలుసు కదా, ఫుడ్ తినేది. గత అంటే ప్రీవియస్, పాస్. నువ్వు అట్లా నాకు తెలుసు అంటే తిడతారు. ఫుడ్డే ఆహారం అంటే తిట్టగురి సారీ తెలుసు. గత ఆహారం అంటే గతం వరకు ఆహారం. గతం అంటే ఆషాఢ మాసంలో ఏవైతే మనం నాన్ వెజ్ అవి తిన్నామో దానికి అక్కడ మనం పులిస్ స్టాప్ లేదా కామా పెట్టాలని. అదే మనం మాట్లాడుకున్నాం. మన రాక్షసత్వ తత్వానికి ఒక 2 రోజులు కామా అనుకో. ఓకే, అంటే నాన్ వెజ్ లవర్స్కి వాళ్ళు మేము రాక్షసులు అంటలేం కదా. అట్లా నాన్ వెజ్ లవర్స్ కొంచెం ఇక దిల్ని కొంచెం చేసుకోవాలి. ఈవెన్ మీ టూ, నేను కూడా నాన్ వెజ్ లవర్నే. సో ఏంటి, నేను సూపర్ తింటా, నేను ఉక్కలు తినా. ఓ గ్రేట్. సో ఇంకోటి ఏంటంటే ఈ గటారీ ఏదైతే ఉందన్న, మామూలుగా మన మహారాష్ట్రలో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ గటారీ. ఇప్పుడు నేను కూడా గటారీ అంటున్నా, అందరికి అర్థం కావాలి. ఈ గటారీని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ ఇఫ్ యూ గో టు మన తెలంగాణ కానీ మన ఆంధ్ర సైడ్ కానీ అంతగా కనిపించదు ఉన్నది. అంటే మనం విన్నంత వరకు గటారీ అంటే సింపుల్. ఇక రేపటి నుంచి నేను తాగుడు బంద్ చేస్తున్నా, కళ్ళు దొరకది అనే అదే ఉద్యమం లెక్క లైన్లు బట్టి మరి రావుతారు. బ్రహ్మానందం ఒక సినిమా అంటాడు, ఒక సినిమా మూవీలో ఒక సినిమా అంటాడు, ఏదైనా మందు తాగితే ఉత్సాహంగా తాగరా, ఉద్యమం లెక్క తాగద్దు. మనం ఉద్యమం లెక్క గటాదా తాగుతాం. సో అది ఉత్సాహంగా తాగాలి. మా ఆఫీస్లో కూడా ఉన్నాడు నా కలీగ్, అంటాడు ప్రతి సంవత్సరం భాయ్ కలిసే गटारी है, आज रात भर पीने का और कल से बंद, जैसे कि वो टच ही नहीं करेगा. सो उसको पूछा क्या करने का, कल गटारी पीने के बिना गटर में गिरने का सुकून उनके ऑफिस अच्छने का. సో మన గటారీని అంటే మన దాని మంచి పదాన్ని మనమే అని నెగిటివ్గా తీసుకుపోతున్నాం. అది తప్పు అది అనుకోవచ్చు, అది తప్పే యాక్చువల్గా. సో ఫియర్స్ గటారీ చాలా మంచిది సార్. అది మంచి మా ప్రసాద్ చెప్పినట్టు గతాహారి అదే చెప్తున్నాం. అయితే స్పెషల్గా గటారీ అమావాస్య, గతహారీ అమావాస్య, గత ఆహారీ అమావాస్య అని ఎందుకంటున్నారంటే ఈ అమావాస్యకు కొంచెం ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఈ అమావాస్య నాడు ప్రత్యేకంగా కాళీదేవిని, వీరభద్రుణ్ణి, భద్రకాళిని, ఈ అమ్మవార్లను పూజిస్తారు యాక్చువల్గా ఈ గటారీ అమావాస్య నాడు. కానీ అందరికీ అది పాసిబుల్ కాదు. ఇవాళ రేపు కాళీ ఫోటో కూడా ఇంట్లో ఎవరు పెట్టుకుంటలేరు, అట్లేం లేదు. కానీ కాళీదేవిని ఆరాధించవచ్చు, మనసులో మనం తలుచుకొని ఆమెని అమ్మ అని చెప్పి ఆమె కూడా మనము మొక్కుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు అన్నట్టు పూజ దేవతలు డౌట్ నువ్వు చేస్తావు, కొంచెం తెలుసుకొని చేస్తావు పాటిస్తావు. కాబట్టి నాకు ఇప్పుడే చెప్పినట్టు మొన్న కరెక్ట్, అది ఒక దానికి ప్రత్యేకత ఉంటుంది కంపల్సరీ. లేకుండా నీకు ఆ గటారీ మనకు ప్రొనౌన్స్ చేయలేకపోవడాన్ని గతహారీ నుంచి గటారీ అంట. ఇక తెలిసిందే ఇక. సో దీన్ని పాజిటివ్గా చూడాలి మనం. ఇంకోటి, ఇప్పుడు గటారీ తర్వాత శ్రావణంలోకి ఎండ్ అవుతుంది రైట్. దాన్ని ఆషాఢం నుంచి శ్రావణం పోతాం. సో ఈ పాయింట్ నేను చిన్నప్పుడు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ మా అమ్మకి అడిగిండే. అమ్మ నాకు ఏం చెప్పిందంటే, అమ్మకి ఇట్లా మరి ఆషాఢం తర్వాత శ్రావణం వస్తుంది, శ్రావణంలో మేము ఎందుకు నాన్ వెజ్ తినొద్దు, ఆషాఢం వరకు ఎందుకు తినాలి, మళ్ళీ బరోబర్ 1 month తర్వాత, ఒక నెల తర్వాత మళ్ళీ మనము నాన్ వెజ్ తినచ్చు. సో మా అమ్మ చెప్పింది ఏంటంటే, మా అమ్మకు వాళ్ళ డాడీ మా తాత చెప్పిండు, వాళ్ళ పెద్దలు వాళ్ళ పెద్దలు చెప్పారు.
ఏంటంటే మన ఈ ఆషాఢంలో వర్షాకాలం ఉంటుంది. అవును. వర్షాలు పడ్డాక నీళ్ళని నదులలో జలాలు అంటే మంచి నీళ్ళు చెడు నీరు అంత నదులు పోతుంది. అవునవును. సో స్పెషల్లీ సీ ఫుడ్ జంతువులు ఇవన్నీ రీప్రొడక్షన్, స్పెషల్లీ సీ ఫుడ్ దాని ప్రజెంట్ టైం ప్రొడ్యూషన్స్ లేకుంటే ఈ రీప్రొడక్షన్ టైం అప్పుడే కొత్త మూలకలు గడ్డి విది అవన్నీ మొలుస్తాయి కాబట్టి ఏది పడితే అవి తింటే అవి నీళ్ళు మంచి నీరు చెడు నీరు అన్నీ కలిసి అవి తింటాయి కాబట్టి మళ్ళీ అది రీప్రొడక్షన్ టైం ఉంటుంది కాబట్టి వాటిని పట్టుకొని మనం తింటే ఆల్రెడీ ఆఫ్ డిసీజెస్, సో ఆ రోగాలు మనకు వస్తాయి. సో అట్లా రాకుండా దీన్ని ఆ టైంలో అట్లా పెట్టవచ్చు. శ్రావణ మాసం గురించి అన్న ఇప్పుడు ఒక టాపిక్ తీసిన పండుగల సీజన్ అని చెప్పేసి, పండుగల నెల అని చెప్పేసి. శ్రావణ మాసం అనగానే ఆడవాళ్ళందరికీ గుర్తొచ్చేది ఒకటి ఉంటుంది, చెప్పండి, వరలక్ష్మి పూజ. అవును, వరలక్ష్మి పూజలు స్టార్ట్ అయ్యేదే శ్రావణ మాసం లోపల. సో వాళ్ళు ఎంత అసలు యాక్చువల్లీ చెప్పాలంటే మనోళ్ళు నాన్ వెజ్ తినకపోవడానికి కారణం కూడా అదే. కరెక్ట్. ఇది వీళ్ళు తిననియరు, వీళ్ళు అండరు కూడా. సో ఎందుకంటే ఆబ్వియస్లీ మంచిది శ్రావణ మాసం. శ్రవణ నక్షత్రం అని ఒకటి ఉంటుంది, మీకు ఐడియా ఉండొచ్చు. శ్రవణ నక్షత్రం 27 నక్షత్రాలు ఉంటాయి. ఆ 27 నక్షత్రాలల్లో శ్రవణ నక్షత్రం నాడు పౌర్ణిమ వస్తుంది. ఆ రోజే మనము జంధ్యాల పౌర్ణిమ చేసుకుంటాం. ఓకే, రాఖీల పండుగ, నారళి పౌర్ణిమ, కరెక్ట్ అదే కదా, రక్షాబంధన్. జంధ్యాల పౌర్ణిమ అదే జంధ్యాల వేసుకుంటాం మనం. అవునవును. అయితే నేను జంధ్యాల పౌర్ణిమ ఆయన ఎందుకన్నా అంటే, జంధ్యాలు అంటాం కదా మనం, జంజరాలు. ఇప్పుడు నాకుంది, నీకు యజ్ఞోపవేతమే కాకుండా మనకు మొదలం కుదురుతుంది. ఈ రెండు ఆ జంధ్యాల పౌర్ణిమ నాడు చేంజ్ చేసుకోవాలంట. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో నాకు కూడా తెలియదు. ఏ మంత్రం చదువుడు, ఎట్లా తీసేసుడు, అది మనం మీకు దగ్గరలో ఉన్న గుళ్ళోకి వెళ్ళి మీరు చేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటిదనంటే, నాట్ ఓన్లీ జంధ్యాల పౌర్ణిమ, గోకులాష్టమి ఉంది. దానికి అందరు చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ నాగపంచమి, గోకులాష్టమి, ఆగస్ట్, తర్వాత పెద్దవి మన అన్నిటికంటే పెద్దది దానికోసం తుద ఆగమనాచి గణపతి బప్ప ఆల్రెడీ డెకరేషన్ చాలా అవును. సో ఏంటిదంటే వ్యూవర్స్, మేము ఈ కంటెక్స్ని ఇక్కడనే మేము క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు గటారిని మంచిగా చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలా, ప్లస్ ఆ గణపతిని కూడా మనము ఆహ్వానించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మీకేమన్నా కామెంట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్స్ చేయండి. ఏమన్నా అప్డేట్స్ కావాలి, వేరే ఏమన్నా టాపిక్స్ కావాలంటే మీరు ప్లీజ్ మెన్షన్ చేయండి. సజెషన్స్ అన్నా చెప్పండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.